అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినెన్ హాస్పిటల్. మనం ఎక్కువగా చూస్తున్న కేసెస్‌లో ఈ మలద్వార సమస్యలు గూడా ఎక్కువ చూస్తున్నాము. సో, అవి అసల ఈ మలద్వార సమస్యలు ఎందుకొస్తున్నాయి? అంటే వీటిలో మెయిన్‌గా చూసుకుంటే పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులా పేషెంట్స్‌లో ఎక్కువగా మేము చూస్తున్నాము. సో, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి? అసల ఈ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేంటి? అండ్ దీనికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ మలద్వార సమస్యలు ఎక్కువగా రావడానికి గల కారణాలు కంటిన్యూస్‌గా ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చోవడం, అట్లాగే ఈ మోషన్ అర్జెన్సీ అనేది స్టాప్ చేసుకోవడం. అంటే ఈ మోషన్ అర్జెన్సీ వచ్చినా సరే వీళ్ళు డిలే చేయడం వల్ల అక్కడ మనకి రెక్టమ్ ఏరియాలో ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల కాన్‌స్టిపేషన్‌కి గురవుతున్నారు. సో, దీంతో పాటు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే ఫుడ్ అనేది టైంకి తినకపోవడము, లేదా తీసుకున్న ఫుడ్‌లో ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం, అట్లాగే ఎక్కువగా ఒకేసారి ఎక్కువ మోతాదులో ఫుడ్ తీసుకోవడం. ఇవన్నీ మనకి డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అది మనకి ఇంటెస్టైన్స్ మీద ఎక్కువ ప్రెషర్ వచ్చి మనకి కాన్‌స్టిపేషన్ రావడానికి గల కారణాలన్నమాట. సో, వీటిలో ఎక్కువగా మనము చూస్తున్న కేసెస్‌లో పైల్స్‌లో మనకి 2 రకాలుగా ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ అంటాం, అట్లాగే ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటాం. సో, ఈ ఇంటర్నల్ పైల్స్‌లో ఏంటి అంటే బ్లీడింగ్ అబ్జర్వ్ చేస్తాము. పెయిన్ అనేది ఎక్కువ ఉండదు. అట్లాగే మంట అనేది కూడా ఎక్కువ ఉండదు. బట్ ఎక్స్‌టర్నల్ పైల్స్‌లో ఏంటి అంటే పెయిన్ ఉంటుంది. అట్లాగే ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్కువగా బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో, ఫిషర్స్‌లో ఏంటి అంటే మనకి ఫిషర్ అనేది మలద్వారం దగ్గర ఒక కట్ లాగా ఫార్మ్ అవ్వడం. అంటే మోషన్ అనేది హార్డ్‌గా పాస్ చేసినప్పుడు అక్కడ మనకి మలద్వారం గోడల్లో చిట్లుతాయన్నమాట. సో, దానివల్ల అక్కడి నుంచి బ్లీడింగ్ రావడము, మోషన్ ఎళ్ళేటప్పుడు చాలా సివియర్ పెయిన్ రావడము అండ్ మంట ఎక్కువగా ఉంటుంది. అంటే మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఒక 1-2 అవర్స్ వరకు ఈ పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ అనేది కంటిన్యూగా ఉంటుందన్నమాట. సో, ఇది మనం ఫిషర్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాము. సో, ఈ పైల్స్‌లో మెయిన్‌గా ఇంటర్నల్‌గా 4 గ్రేడ్స్ ఉంటాయి. అంటే ఇనీషియల్‌గా మనకి పైల్స్ స్టార్ట్ అయినప్పుడు పెయిన్ అనేది ఏమి ఉండదు. బట్ ఏంటి అంటే కొంచెం బ్లీడింగ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో, సెకండ్ స్టేజ్‌లో ఏమవుతుంది అంటే లోపల ఎక్కువగా కాన్‌స్టిపేషన్ అయ్యి ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల అక్కడ మనకి రక్తనాళాలు అనేవి ఉబ్బి బయటకి రావడం జరుగుతుంది. సో, మళ్ళీ మోషన్ పాస్ చేసిన తర్వాత దాని అంతటదే లోపటికెళ్ళిపోతాయి. ఇది మనం సెకండ్ గ్రేడ్‌లో చూస్తాం. థర్డ్ గ్రేడ్‌లో ఏమవుతుంది అంటే బయటకొచ్చిన ఆ పైల్ మాస్ అనేది బయటకే ఉంటుంది. బట్ అది మళ్ళీ చేత్తో లోపలికి నెడితేనే గాని వెళ్ళవన్నమాట. సో, మనం ఇది థర్డ్ గ్రేడ్‌లో చూస్తాం. అండ్ ఫోర్త్ గ్రేడ్‌లో కంప్లీట్‌గా ఆ ఇంటర్నల్‌గా మనకున్న పైల్ మాస్ అనేది బయటకి ఎక్స్టర్నల్‌గా ఉంటుందన్నమాట. అంటే బయటకి వేలాడి ఉంటుంది. అంటే దాన్ని మనం లోపలికి నెట్టినా సరే వెళ్ళదు. ఇది మనం ఫోర్త్ గ్రేడ్‌లో చూస్తూ ఉంటాం. సో, ఈ ఇంటర్నల్ పైల్స్‌లో మెయిన్‌గా ఏంటి అంటే బ్లీడింగ్ అబ్జర్వ్ చేస్తాం. అట్లాగే ఫోర్త్ గ్రేడ్ వచ్చేసరికి పెయిన్ రావడము, మోషన్ కాన్‌స్టిపేటెడ్‌గా రావడము, సివియర్ ఇరిటేషన్ ఉండడము, ఈ లక్షణాలన్నీ అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఎక్స్టర్నల్ పైల్స్‌లో మనకి మలద్వారం చుట్టూ మనకి పైల్స్ లాగా, అంటే ఒక స్కిన్ మాంసపు ముద్దలు లాంటివి వేలాడినట్టు ఉండడము, అక్కడ మనకి ఇరిటేషన్, పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో, ఇది ఏంటి అంటే ఇనీషియల్ స్టేజ్‌లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే సర్జరీ వరకు వెళ్ళకుండా మనం మెడిసిన్స్‌తోనే దీన్ని క్యూర్ చేయొచ్చు. ఈ ఆయుర్వేదిక్‌లో మనకి మెడిసిన్స్ గూడా కంప్లీట్‌గా హెర్బల్ బేస్డ్ మెడిసిన్స్, అంటే చెట్ల మందులు, వీటితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. సో, ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం గానీ, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల గానీ, వీటి వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లమ్ అప్పటికప్పుడు మీకు రెక్టిఫై అవుతుంది గానీ, మళ్ళీ తర్వాత రికరెన్స్ అనేది వస్తుంటుంది. సో, అవి ఎక్కువ వాడడం వల్ల లివర్ ప్రాబ్లమ్స్, అట్లాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి. సో, అందుకని ఈ పెయిన్ కిల్లర్స్ గానీ, యాంటీబయాటిక్స్ గానీ ఎక్కువ వాడకుండా ఈ నేచురల్‌గా క్యూర్ అయ్యేటట్టు మనం ఆయుర్వేదంలో మెడిసిన్స్ అనేవి తీసుకుంటే ఈ పైల్స్, ఫిషర్స్ ప్రాబ్లమ్ నుంచి కంప్లీట్‌గా బయటపడొచ్చు. వీటితో పాటు ఏంటి అంటే మనకి పైల్స్ ప్రాబ్లమ్ ఎక్స్టర్నల్‌గా ఎక్కువగా ఉంటే క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో, ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే ఎక్కడైతే ఆ పైల్ మాస్ అనేది ఉందో దానికి ఒక నాట్ వేయడం జరుగుతుంది. దానివల్ల అక్కడ స్ట్రాంగులేషన్ జరిగి, అంటే బ్లడ్ అనేది అక్కడ క్లాట్ అయ్యి మనకి ఏదైతే పైల్ మాస్ అనేది ఉందో అది పడిపోవడం జరుగుతుందన్నమాట. సో, ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ వల్ల మనకి రిపీటెడ్‌గా మళ్ళీ ఈ పైల్స్ వచ్చే అవకాశాలు అసలు ఉండవు. సో, సర్జరీస్ చేయించుకున్నా సరే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. అదే దీంతో పాటు ఇంటర్నల్‌గా మెడిసిన్స్ కూడా కొంత డ్యూరేషన్ వరకు కంటిన్యూస్‌గా ఒక కోర్స్
కోర్స్ లాగా వాడుతూ ఉంటే కనుక మనకి ఈ పైల్స్ గానీ, ఫిషర్స్ ప్రాబ్లమ్ గానీ రిపీటెడ్‌గా రాకుండా అండ్ కంప్లీట్‌గా శాశ్వతంగా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంతో పాటు ఇంటర్నల్‌గా మెడిసిన్స్ కూడా ఇంటర్నల్‌గా డైట్ చాలా స్పెసిఫిక్‌గా చూసుకోవాలి. ఎందుకంటే డైట్‌లోనే చాలా వరకు మనం ఈ మలద్వార సమస్యలు తగ్గించుకోవచ్చు. సో, ఈ డైట్‌లో మెయిన్‌గా స్పైసీ ఫుడ్స్ గానీ, అట్లాగే ఇర్రెగ్యులర్‌గా ఫుడ్ తీసుకోవడం గానీ, అండ్ తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా మళ్ళీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, అక్కడ మనకి ఫుడ్ ఓవర్‌లోడ్ అయ్యి డైజెషన్ సరిగ్గా అవ్వక అక్కడ తీసుకున్న ఫుడ్ అంతా ఏమవుతుంది అంటే ప్యూట్రిఫికేషన్ జరుగుతుంది. సో, దానివల్ల మనకి అసిడిటీ కంప్లెయింట్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే తీసుకున్న ఫుడ్ మళ్ళీ గొంతులోకి రావడము, అంటే తేన్పులు ఎక్కువ రావడము, ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. సో, అందుకనే టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవడము, తీసుకున్న ఫుడ్ గూడా హెవీగా ఒకేసారి తీసుకోకుండా కొంచెం కొంచెం మోతాదులో తీసుకుంటూ ఉండాలి. సో, వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి అండ్ మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉండాలి. సో, ఈ మలద్వార సమస్యలు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఏంటి అంటే హైడ్రేషన్ ఉండాలి. అంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ పీచు పదార్థాలు తీసుకోవాలి. మెయిన్‌గా చూస్తే గనక పీచు పదార్థాలనేవి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఈ కాన్‌స్టిపేషన్ రిలేటెడ్ కంప్లెయింట్స్ అన్నీ రిలీవ్ అవుతాయన్నమాట. సో, డైట్ ఫాలో అవుతూ, మెడిసిన్స్ ఇంటర్నల్‌గా తీసుకుంటూ అండ్ కొన్ని ఎక్సర్‌సైజెస్ చేస్తూ ఉంటే గనక మనకి ఈ పైల్స్, ఫిషర్స్ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. సో, ఎవరైనా ఇటువంటి ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉంటే ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్‌కొచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి ట్రీట్మెంట్ అనేది మీకు అందుబాటులో అవైలబుల్‌గా ఉంటుంది. థాంక్ యూ.